శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం లక్ష్మి లక్ష్మి ముందు నీ నోరు తీపి చేసుకో నీకు శుభవార్త చెప్తాను. ఏమిటండి శుభవార్త? అబ్బా తీసుకో లక్ష్మి. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మన సీత తిరిగొచ్చింది. నిజం లక్ష్మి, మగబిడ్డతో తిరిగొచ్చింది. మగబిడ్డతో వచ్చిందా? ఆ తన గొడ్రాలను కాదని నిరూపించుకుంది. అడబాలవారి వంశానికి మరో వారసుడినిచ్చింది. తన నిజాయితీని నిరూపించుకుంది. ఇప్పటిదాకా చీకొట్టి నోళ్లే మన సీతకి జై కొడుతున్నాయి, బ్రహ్మరథం పడుతున్నాయి తెలుసా. అయినా సీత ఎవరి కూతురు? నీ కూతురు కదూ. ఏమండి, సీతని మనవణ్ణి ఒక్కసారి చూసొద్దాం పదండి. ఏమిటి లక్ష్మి ఇది? మీ వదినతో గొడవ పెట్టుకుని ఆ ఇంటితో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చేసాం. పైగా ఆస్తి మనదేనంటూ మీ వదిన శాంతికి లాయర్ నోటీస్ కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తాను చెప్పు. ఒకవేళ వెళ్ళామే అనుకో, వాళ్ళు మన లోపల రాణిస్తారా? చస్తే రానివ్వరు. అంతేకాదు మనమణ్ణి కూడా చూపించరు. నీకా అవమానం జరగాలని ఆశపడుతున్నావా? లక్ష్మి, సీతని మనమణ్ణి చూడాలని నీకు ఆశగా ఉండొచ్చు. తల్లిగా నువ్వు అలా ఆశపట్టంలో తప్పు లేదు. అక్కడ మన సీత కూడా నిన్ను చూడాలని ఎంత తాతహలాడిపోతోందో. వాళ్ళ అత్తగారు వద్దన్నా సరే మనమణ్ణి తీసుకుని సీత ఇక్కడికి రావడం ఖాయం. అప్పుడు నీ ముద్దు ముచ్చటా తీర్చుకుందుగానిలే. అంతవరకు కాస్త ఓపిక పట్టు. ఎన్నాళ్లకు నా దారికొచ్చావు. ఇక నిన్నెలా ఆడిస్తానో చూద్దుగాని. ఆస్తి తనదేనంటూ మీ అమ్మ లాయర్ నోటీస్ ఇచ్చింది. మీ అత్తగారిని కోర్టుకి ఈడ్చబోతుంది. సీత, ఇప్పుడు నువ్వే పూనుకోవాలమ్మా. ఏం చేస్తావో ఎలా చేస్తావో మీ అమ్మ కోర్టుకు వెళ్లకుండా ఆపే బాధ్యత నీది. సీత, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ కుటుంబం బాగు కోసమే కష్టపడుతున్నావు. ఇప్పుడు మీ అమ్మ కోర్టుకు వెళ్లకుండా ఉండాలంటే నువ్వే పూనుకోవాలమ్మా. మీ అమ్మ మాత్రమే కాదు, ఆస్తి పంచమని జయకృష్ణ, వినోద్, బాలాజీ కూడా నోటీస్ ఇచ్చారు. అటు మీ అమ్మ, ఇటు మీ ఆయన, నీ మరుదులు లాయర్ నోటీస్ ఇస్తే మీ అత్తగారికి ఎలా ఉంటుందమ్మా? ఏదో విధంగా నువ్వు జయకృష్ణ మనసు మార్చాలి. నువ్వు వాణ్ణి మార్చగలిగితే వినోద్, బాలాజీలు వాళ్ళంతట వాళ్లే మారతారు. కొడుకులు నోటీస్ ఇచ్చారంటే కొంచెం న్యాయం ఉంది.
కానీ మా అమ్మ మీకు నోటీస్ ఇవ్వడం చాలా అన్యాయం. ఈ ఆస్తిలో ఆవిడకేం హక్కుందని మీకు నోటీస్ ఇచ్చింది? మా అమ్మ నోటీస్ ఇచ్చిందని మీరేం బాధపడకండి అత్తయ్య. ఆవిడ చేత కేసు విత్డ్రా చేయించే పూచి నాది. ముందు మా అమ్మని మార్చి ఆ తర్వాత మా ఆయన్ని మారుస్తాను. నేనిప్పుడే వెళ్ళి మా అమ్మని చూసొస్తాను. మనవణ్ణి చూపించే వంకతో ఆవిడ మనసు మారుస్తాను. వెళ్ళొస్తానత్తయ్య. అమ్మా, సీత అంటే సీతే. సీత సాటి మరెవరూ రారమ్మా. సీత అలిగి వెళ్లకుండా ఇక్కడే గనక ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. జరిగిందేదో జరిగిపోయింది. సీత పుణ్యమా అని అందరూ ఒకటైతే మంచిది. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మడు సీత వచ్చేసావా? లక్ష్మి, ఎవరు వచ్చారో చూడు. సీత, వచ్చేసావమ్మా? నన్ను చూడటానికి వచ్చేసావమ్మా? నా మనవడు. ఏరా చిన్న, అమ్మమ్మని చూడటానికి వచ్చావా? ఏనన్నా బజ్జున్నావా? బజ్జు. అరే నాన్న, మీ అమ్మమ్మరా అమ్మమ్మ. లక్ష్మి, బాబుకి ఎవరు పోలికొచ్చిందంటావు? అమ్మ పోలికే వచ్చింది. అవును లక్ష్మి, నీ పోలికే. అమ్మా, వీడికి నీ పేరే పెట్టుకోవాలనుంది. బ్రహ్మాండమైన ఆలోచనమ్మా. బాబుకి మెమ్మ పోలికొచ్చింది కాబట్టి మెమ్మ పేరు పెట్టుకోవడమే ధర్మం. సరే గాని నాన్న, మీ అత్తగారి ఇంట్లో అందరూ బాగున్నారా? నువ్వు ఆ ఇంటికి రాగానే నేను అందరూ బాగా ఆదరించారా అమ్మా? వాళ్ళు ఆదరించినా ఆదరించకపోయినా నాకేం బాధ లేదు. కానీ అమ్మ ఆ ఇంట్లో నుంచి బయటికి రావడమే నాకు బాధగా ఉంది. అమ్మా, నువ్వు ఆ లక్ష్మీ నివాసం నుంచి బయటికి ఎందుకొచ్చావు? రాకేం చేయమంటావమ్మా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎన్ని మార్పులు జరిగినాయో తెలుసా? అందరినీ కలపాలని చెప్పి మీ అమ్మ ఎంత కష్టపడింది, ఎంత ప్రయత్నించినా కూడా మీ అత్తగారి దారికి వస్తే కదా పిచ్చి పట్టిన దానిలాగా పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. పొగరు అహంభావం నెత్తికెక్కాయమ్మా. దాంతో విసుగు పుట్టి వాళ్లతో తెగతింపులు చేసుకుని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. అంతేకాదు, వాళ్ళకి బుద్ధి రావాలని, తనంటే ఏమిటో తెలిసి రావాలని చెప్పి లాయర్ నోటీస్ కూడా ఇచ్చింది. కోర్టు కూడా వెళ్ళబోతోంది. నువ్వెన్నైనా చెప్పు, అమ్మ ఆ ఇంట్లో నుంచి బయటికి రావడమే తప్పు. అమ్మా, నువ్వు ఆ ఇంట్లో నుంచి రాకూడదు. ఆస్తంతా నీదే అనుకున్నప్పుడు ఆ ఇల్లు కూడా నీదే అవుతుందిగా. వాళ్ళని బయటకు పంపాల్సింది. సరేలేవమ్మా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మీ అమ్మ గౌరవం నిలబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. అమ్మా, మావయ్య కోర్టుకొచ్చి ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఆస్తంతా నాది కాదు, నా చెల్లెలది, ఇందులో నా భార్యకు గాని నా పిల్లలకు గాని ఎటువంటి హక్కు లేదని చెప్పాలి. అప్పుడు గాని మా అత్తగారి పొగరు అణగదు. అంతవరకు నువ్వు ఈ పట్టుదలతోనే ఉండి నువ్వంటే ఏంటో రుజువు చేయాలి. మారిపోయింది. జైలుకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మా అమ్మ పూర్తిగా మారిపోయింది. ఏదో పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతోంది అత్తయ్య. నన్ను చూసి ఆనందపడలేదు. అసలు ఆవిడ మొహంలో సంతోషమే కనిపించలేదు. సరే, మీ మీద కోపంతో నన్ను సరిగ్గా పలకరించలేదని అనుకుందాం. ఈ పసిబిడ్డ ఏం చేశాడని వీణ్ణి ముద్దాడలేదు, కనీసం ఎత్తుకోనూ లేదు. అమ్మా, ఇదిగో నీ మనవడు అని చూపించినా ఆహా అంటూ ఊకొట్టిందే గాని ఓ అచ్చటా లేదు, ఓ ముచ్చటా లేదు. ఛే, ఎందుకు వెళ్ళానా అని అనిపించింది. నా ఆస్తి అని తెగ గింజుకుంటోంది. అసలు ఆవిడ ఆస్తి ఎలా అవుతుంది అత్తయ్య? అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రిందట 25 సవర్ల బంగారు నగలు మీకిచ్చింది. దాంతో ఈ ఆస్తి అంతా ఆవిడదైపోతుందా? ఆ నగలు కుదవ పెట్టి మావయ్య గారు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డారు. మావయ్య గారు కష్టపడకుండానే ఈ ఆస్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మావయ్య గారి కష్టార్జితమే ఈ ఆస్తి. అందుకే ఆస్తి అంతా ఆయన స్వార్జితం అవుతుంది. అంతగా కావాలంటే ఇచ్చిన నగలకి 3 రెట్లేసి మా అమ్మ మొహాన కొట్టండి. వాళ్ళకంతకన్నా ఎక్కువ చేయక్కర్లేదు. ఈ ఆస్తంతా నాదే అనే హక్కు మా అమ్మకి లేదత్తయ్యా. రేపు కోర్టుకు వెళ్ళా కేసు నిలబడదు. అసలు మీరు మా అమ్మ దగ్గరకు వెళ్ళడమే పెద్ద తప్పు. అంత కర్మ మీకే పట్టిందత్తయ్యా.
మనలో మనకి గొడవలు దేనికని రాజీ పడ్డానికి వెళ్ళానమ్మా. సరే, మీరు మంచి కోరే వెళ్లారు, కానీ మీ మర్యాద నిలబడిందా? ఈ ఆస్తంతా మా చెల్లెల్ది అని మావయ్య గారి చేత కోర్టులో సాక్ష్యం చెప్పించాలని మా అమ్మ తెగ ఆరాటపడుతోంది. నిజానికి ఈ ఆస్తి తనదే అని చెప్పడానికి మా అమ్మ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? మావయ్యని ఇంటికి తీసుకొచ్చాక మా అమ్మని చూడటానికి వెళ్ళవకండి. మావయ్య గారు అక్కడికి వెళ్లారో సూటిపోటి మాటలతో అవమానిస్తారు. అందుకని మావయ్యని సరాసరి కోర్టుకి తీసుకెళదాం. మీ పెత్తనాన్ని పెద్దరికాన్ని తను తీసుకోవాలనుకుంటోంది. మా అమ్మకి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదత్తయ్యా. సీత, నన్ను క్షమించు. అయ్యో, అవేం మాటలండి? లేదు సీత, నా విషయంలో భూదేవిని మించిన ఓర్పును వహించావు. ఒకటా రెండా, నేనెన్నో వెధవ పనులు చేశాను, ఎవరెవరితోనో తిరిగాను, రోజు తాగొచ్చి నా ఇష్టం వచ్చినట్టు వాగేవాణ్ణి. కానీ నువ్వు ఎంత ఓర్పుగా నేర్పుగా నా హింసను భరిస్తూ వచ్చావు. ఎన్ని రాత్రులు నువ్వు ఏడ్చుంటావో నాకప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వంటే ఏంటో నాకు తెలుస్తుంది. ఈ కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం ఎన్నో త్యాగాలు చేసావు, మరెన్నో అవమానాలు భరించావు. నేనప్పుడు గుర్తించే స్థితిలో లేని సీత, పైగా నిన్ను అనుమానించాను, అందుకు తగిన పనిష్మెంట్ అనుభవించాను. నీ సహనానికి చేతులెత్తి మొక్కాలి. నీకు పాదాభివందనం చేసిన తప్పులేదు సీత. ఏమిటండి ఇది? మీకు ఆనందం వచ్చినా పట్టలేం, ఆవేశం వచ్చినా పట్టలేం. నేను మొన్న బాబుతో వచ్చినప్పుడు అందరి సమక్షంలో నన్ను క్షమించారు. నన్ను కౌగిలించుకొని నా భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకువెళ్లారు. మీరు నన్ను క్షమించారనడానికి అది చాలండి. మీరు నాకు చేతులెత్తి మొక్కనక్కర్లేదు, పాదాభివందనాలు చేయనక్కర్లేదు. ఏమండి, మీరు ఏమీ అనుకోనంటే నేనొక విషయం అడగనా? ఏంటో అడుగు సీత. బాటాలు పంచమని మీ ముగ్గురు అన్నదమ్ములు మీ అమ్మగారికి లాయర్ నోటీస్ ఎందుకిచ్చారు? నిజానికి ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ ఆస్తి అంతా తందేనని మీ అమ్మ లాయర్ నోటీస్ ఇచ్చింది. దానికి ముందు జాగ్రత్త చర్యగా మా అమ్మకు మేము నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. అదీగాక ఈ ఆస్తిలో ఇందుకు సమాన వాటా ఇవ్వాలని మా అమ్మ చూస్తోంది. ఇస్తే ఏం పోయిందండి, ఇందు మీ చెల్లెలేగా. ఇందు మా చెల్లెలా? అలాగనే ఎవరు చెప్పారు నీకు? అయ్యో, అదేంటండి అలా అంటారు? ఇందు మీ చెల్లెలు కానట్టు మాట్లాడుతున్నారేమిటి? అవును, ఇందు మా చెల్లెలు కాదు. ఇందు మా అమ్మకు పుట్టనే లేదు. ఒక సందర్భంలో మా నాన్నగారు ఆత్మహత్య చేసుకోబోతుంటే కాలంలో కొట్టుకుపోతున్న ఇందు దొరికింది. దాన్ని కన్నబెట్టలా పెంచుకొచ్చారు. దొరికిన పరాయి బిడ్డకు ఆస్తిలో వాటా ఎలా చెందుతుంది? ఏమండి, నిజంగా ఇందు మీ చెల్లెలు కాదా? ఇంత చెప్పినా నీకు నమ్మకం కలగటం లేదా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇందు మా సొంత చెల్లెలు కాదు. ఎవరు బిడ్డో మాకు తెలియదు. అమ్మమ్మా, ఆ? అమ్మమ్మ గీత వచ్చిందా? రాలేదురా. రాలేదా? వాళ్ళ పుట్టింట్లోనూ లేదు. ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళినట్టు? పొద్దుటే సూట్ కేసుతో వెళ్ళడం నేను చూశాను. ఎక్కడికని అడిగితే పుట్టింటికని చెప్పింది. పుట్టింటికి వెళ్ళిందని నువ్వు అంటున్నావు. అక్కడికి వెళ్తే ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసింది. చెకప్ కి వెళ్ళిందేమో. చెక్కప్ప హాస్పిటల్కి వెళ్ళి అడిగాను, అక్కడికి రాలేదట. ఏం పోయిందమ్మా? ఏమండి, నా నగలు మీరిచ్చిన 10 లక్షలు మొత్తం పోయిందండి. పోవడం ఏంటే? నగలు క్యాష్ సూట్ కేసులో పెట్టానండి. సూట్ కేసే లేదు. ఏమైందో ఎలా మాయమైందో తెలియదు. అయ్యో, నా నగలు డబ్బు మొత్తం పోయాయండి. మాలిని, గీత పుట్టింటికి వెళ్తూ నీ సూట్ కేసు తీసుకెళ్ళిందే. మాలిని సూట్ కేసు తీసుకెళ్తున్నావేమిటి అని అడిగాను. తన సూట్ కేసు హ్యాండిల్ విరిగిపోయిందని మాలిని సూట్ కేసు తీసుకెళ్తున్నానని, మాలినితో చెప్పే తీసుకెళ్తున్నానని గీత నాతో చెప్పింది. అయితే అదే పట్టుకుపోయిందన్నమాట. ఓస్ నా సౌతి, ఎంత పని చేసావే!
ఏమండి విన్నారా మీ రెండో పెళ్ళ చేసింది అత్తయ్య వీటిని చూడండి. ఏమిటిది? ఏమో ఎవరికి తెలుసు. డాబా మీద ఆరేసిన బట్టలు తెస్తుంటే ఇవి ఒక మూలను పడున్నాయి. అమ్మ బాబోయ్, నా మాయదారి సవితి ఈ ప్యాడింగ్లు కట్టుకొని కడుపుతో ఉన్నట్టు నటించి మనల్ని మోసం చేసి డబ్బు నగలతో పారిపోయిందన్నమాట. బాలదనా కాస్త ఆగు. హలో, నమస్కారం అండి. మీ ఇంట్లో అద్దెకుంటున్న సుందరమ్మ గారిని ఒకసారి పిలుస్తారా? అలాగా, సరేనండి, ఉంటాను. థ్యాంక్స్. నిన్ననగా ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిన సుందరమ్మ గారు ఇంతవరకు రాలేదంట. గీత కూడా రాలేదంట. అయితే ఏమై ఉంటుంది? ఇంకా ఏమై ఉంటుంది? డబ్బు నగలతో తల్లితో కలిసి ఉడాయించుంటుంది. తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. అనవసరంగా అనుమానించకండి. ఇంత జరిగే కూడా అనుమానించకుండా ఎలా ఉంటావు? ఎప్పుడు నాతో గొడవ పెట్టుకునేది. పెద్ద మొత్తంలో డబ్బు చేతికందగానే చెక్కేయడానికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని ఉంటారు. ఇవాళ ఛాన్స్ దొరికింది, నొక్కేసింది. అడ్రస్ లేకుండా పోయారు. ఈ ప్యాచ్ చూస్తుంటేనే గీత క్యారెక్టర్ ఏమిటో తెలుస్తోంది. ఎంతైనా తను రెండో పెళ్ళాం. మొదటి పెళ్ళాన్ని నేనుండగా దాని ఆటలు సాగవు. అందుకే అవకాశం చూసి అమ్మతో కలిసి ఉడాయించింది. గీత ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకమే మోసానికి పెట్టుబడత్తయ్యా. నమ్మించి వెన్నుపోటు పడడం చాలా తేలిక. గీత ఆ సూత్రాన్ని ఫాలో అయింది. 10 లక్షల క్యాష్, 15 లక్షల విలువగల నగలతో జెండా ఎత్తేసింది. ఏవే సవతి, నువ్వు ఎక్కడన్నా బాగుపడవే. బాగుపడవు, బాగుపడవు, బాగుపడవు. మొత్తం ప్రపంచంలో బాధంతా మీ బాధన్నట్టు అలా కూర్చున్నారేంటి? గీత పోయిందని బాధపడుతున్నారా? ఆ గీత అమాయకురాల్లా వచ్చి దొరికిందంతా నొక్కేసి పెద్ద మాయలాండని రుజువు చేసింది. ఇంకా దాని గురించి బాధపడ్డం దేనికి? రెండో పెళ్లి చేసుకున్నందుకు దాన్ని కాదు, మిమ్మల్ని అనాలి. దాన్ని కట్టుకున్న దగ్గర నుంచి మీరేమైనా సుఖపడ్డారా? నువ్వు సుఖపడిస్తేగా. నోరు ముయ్యండి. 25 లక్షలతో పీడ విరగడైందని సంతోషించండి. మన వాటా సొమ్ము మన చేతికి రాగానే బయటికి పోయి హ్యాపీగా ఉందాం. ఇన్నాళ్ళు ఈ ఉమ్మడి కుటుంబంలో పడ్డ అష్ట కష్టాలు చాలు. ఇక నుంచైనా ప్రశాంతంగా మన మానాన మనం బతుకుదాం. మీ అన్నదమ్ముల ముగ్గురులోనూ మీరే మంచి పేరు తెచ్చుకోవాలి. 10 మంది మీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఏంటి నేను చెప్పింది చెవికెక్కిందా? చూడండి, ఇంకోసారి గీత గురించి తలుచుకోవడం గాని గీత ఊసెత్తడం గాని చేశారు, మిమ్మల్ని చంపి నేను జైలుకి వెళ్తాను.